నమో వెంకటేశాయ. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు సుమారుగా స్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఈ వీడియో రూపంలో తెలియజేస్తానండి. మరియు ఆఫ్లైన్ టికెట్స్ తీసుకువెళ్ళేవారు, ఉచిత దర్శనానికి వెళ్ళేటువంటి వారికి కూడా స్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలియజేస్తాను. అంతేకాకుండా నిన్నటి రోజున స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి భక్తుల యొక్క వివరాలు అనేది తెలియజేస్తాను. మరియు ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ అయితే ఇస్తానండి. సో ఇంకా ఎవరైతే శ్రీవారి భక్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేశారంటే అంతమంది శ్రీవారి భక్తులకి మన వీడియో అనేది రికమెండ్ అవుతుందండి. సో లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకైతే స్వామివారి దర్శనానికి 1 నుంచి 2 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. ఇక ఆఫ్లైన్ టికెట్స్ అంటే తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్ తీసుకొని దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకైతే 2 నుంచి 4 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. ఇక టికెట్లు ఏదీ లేకుండా ఉచిత దర్శనానికి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకైతే 6 గంటల సమయం అయితే పడుతుంది. అంటే ఆల్రెడీ క్యూ లైన్లో వెళ్ళి కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్నటువంటి భక్తులకైతే 8 గంటల సమయం అయితే పడుతుందండి. ప్రస్తుతం కొత్తగా ఎవరైతే దర్శనానికి వెళ్తున్నారో అటువంటి వారికైతే 6 గంటల సమయం దర్శనం కోసం పడుతుంది. సో భక్తుల యొక్క రద్దీపైనే ఈ దర్శనాలు అనేటివి ఆధారపడి ఉంటాయండి. భక్తుల రద్దీ ఎక్కువ ఉంది అంటే కనుక సమయం ఎక్కువ పడుతుంది, భక్తుల రద్దీ తక్కువ ఉంది అంటే దర్శన సమయం అనేది కూడా తగ్గుతుంది. సో ఈ విషయాన్ని అయితే శ్రీవారి భక్తులు గమనించగలరు. ఇక ఈ ఉచిత దర్శనానికి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎటువంటి కంపార్ట్మెంట్లో అయితే ప్రస్తుతం వెయిట్ చేయటం లేదండి. అందరూ కూడా డైరెక్ట్గా క్యూ లైన్లో వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చేస్తున్నారు. సో దాదాపు మనమైతే ఒక వారం 10 రోజులుగా చూసామంటే 32 కంపార్ట్మెంట్లు, 20 కంపార్ట్మెంట్లు 2 రోజులు దర్శనానికి పట్టడం, శిలాతోరణం వరకు భక్తులు అయితే వేచి ఉండటం, ఈ అప్డేట్ అయితే చూసాం కదండి. సో భక్తుల రద్దీ అనేది రోజు రోజుకి పెరిగిపోతూ వచ్చింది. సో ఫస్ట్ టైం అండి, అంటే ఒక 10-15 రోజుల తరువాత ఇప్పుడైతే భక్తుల రద్దీ తగ్గిందనే చెప్పుకోవచ్చండి. సో ఎటువంటి కంపార్ట్మెంట్లో భక్తులు అయితే వెయిట్ చేయటం లేదు, డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళేటువంటి క్యూ లైన్లోకి వెళ్ళిపోతున్నారండి. క్యూ లైన్ నుంచి అయితే నేరుగా స్వామివారిని దర్శనం చేసుకొని రిటర్న్ అయితే వచ్చేస్తున్నారు. సో ఇక్కడ మనమైతే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్ళే వారికి కూడా చూసామంటే కనుక 1 or 2 అవర్స్లో దర్శనం అయిపోతుంది. ఇక ఎస్ఎస్టీ డీడీ టోకెన్స్ కలిగిన వారికి అయితే 2 to 4 అవర్స్ లోపల దర్శనం అయితే అయిపోతుంది. సో ఇంతకు ముందు దర్శన టైమ్స్ కంపేర్ చేసామంటే ఇప్పుడు చాలా తొందరగానే అయిపోతుంది. కొంతమంది భక్తులు అయితే అడిగారు, జూన్ మంత్ ఫస్ట్ వీక్లో ఎలా ఉంటుంది భక్తుల రద్దీ అనేది. సో మనమైతే ఖచ్చితంగా చెప్పలేమండి. సో ప్రస్తుతానికైతే ఈరోజు అయితే భక్తుల రద్దీ అయితే మనకి తగ్గిందనేసి చెప్పుకోవచ్చు. సో రేపు పెరగచ్చు, లేదా ఇదే విధంగా ఉండొచ్చు, లేదా ఇంకా కూడా తగ్గడానికి అవకాశం అనేది ఉండొచ్చు. సో ఏదైనా కూడా భక్తుల పైన ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని అయితే శ్రీవారి భక్తులు గమనించగలరు. ఇక నిన్నటి రోజున స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ చూసామంటే కనుక 76,291 మంది శ్రీవారి భక్తులు అయితే దర్శనం చేసుకున్నారండి. సో 28,495 మంది తలనీలాలు అయితే సమర్పించడం జరిగింది. సో నిన్న ఒక్కరోజు మాత్రమే 3.14 కోట్లు స్వామివారి యొక్క హుండీ ఆదాయం. ఇకపోతే తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ చూసామంటే కనుక ఏ రోజుకి సంబంధించిన టికెట్లు అనేటివి ఆ రోజు ఇస్తారండి. సో ఈ రోజుకి సంబంధించిన టికెట్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోవటం అయితే జరిగిందండి. సో రేపు దర్శనం అయ్యేటువంటి రన్నింగ్ స్లాటెడ్ టికెట్స్ కూడా ఈ రోజు ఇవ్వటం అనేది జరుగుతుంది. సో అవి కూడా కంప్లీట్ అయిపోయాయంటే కౌంటర్స్ అనేది క్లోజ్ చేసేస్తారండి. 3 నుంచి 7 గంటల మధ్య దర్శనం అయ్యేటువంటి టికెట్స్ అయితే ఇస్తారు. సో రోజుకి 20,000 టికెట్లు అంటే లిమిటెడ్ టికెట్సే ఇస్తారు కాబట్టి ఆ టికెట్లు అనేటివి అందరికీ దొరకచ్చు, దొరకకపోవచ్చు. సో తొందరగా వెళ్ళారు అంటే కనుక టికెట్స్ అయితే పొందగలుగుతారు. ఇవండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి డైలీ అప్డేట్స్. మరి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ముందుగా మీకే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో రావటం అనేది జరుగుతుందండి. ఓం నమో వెంకటేశాయ.